అందరికీ నమస్కారం. అమ్మవారి శక్తిపీఠాలలో ఒకటైన అస్సాంలో కొలువై తీరిన కామాఖ్యాదేవి ఆలయ రహస్యం గురించి ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అత్యంత శక్తివంతమైన ప్రదేశం, అమ్మవారి మహిమకు నిలువెత్తు నిదర్శనం, స్త్రీతత్వాన్ని గొప్పతనాన్ని తెలియజేసే అద్భుత క్షేత్రం అదే కామాఖ్యాదేవి ఆలయం. అస్సాంలోని నీలాచల్ కొండపై కొలువుతీరిన ఈ దేవాలయం కోరిన కోరికలు తీర్చే మహిమాన్విత ప్రాంతంగా విరజిల్లుతుంది. భక్తులతో అనునిత్యం పూజలందుకుంటూ అష్టదశ పీఠాల్లో ఒకటిగా ప్రత్యేకతను సంతరించుకుంది. ఎన్నో విశిష్టతల సమాహారమైన కామాఖ్య ఆలయ రహస్యం, అక్కడ జరిగే పూజ విధానం, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మీకోసం వీడియోలో చెబుతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. కామాఖ్యాదేవి ఆలయం భారతదేశంలో ఉన్న అత్యంత మహిమాన్విత ప్రదేశాల్లో ఒకటి. అస్సాంలోని గువాహటికి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో నీలాచల్ కొండలపై ఈ గుడి ఉంది. ఎన్నో శతాబ్దాల చరిత్ర ఈ క్షేత్రం సొంతం. క్రీస్తు శకం 1565లో కోచ్ వంశానికి చెందిన రాజు చిలారాయ్ కామాఖ్య ఆలయాన్ని పునర్నిర్మించారని చరిత్ర చెబుతుంది. కామాఖ్య ఆలయం ఆవిర్భావం వెనుక పురాణ కథ దాగుంది. దక్షుడు యజ్ఞం చేసిన సమయంలో పరమశివుణ్ణి అవమానపరుస్తాడు. దీంతో శివుడి భార్య, దక్షుడి కూతురు అయిన సతీదేవి తీవ్రంగా కలత చెందుతుంది. మనస్తాపంతో ఆత్మాహుతి చేసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న ముక్కంటి కోపాద్రిక్తుడై అక్కడికి చేరుకుంటాడు. సతీదేవి దేహాన్ని ఎత్తుకొని ప్రళయ తాండవం చేస్తాడు. ఆయన ధాటికి సమస్త విశ్వం అంతమైపోతుందేమోనని అందరూ భయపడతారు. ఈ పరిస్థితిలో శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. అప్పుడు 108 భాగాలు 108 ప్రదేశాల్లో పడతాయి. అవే శక్తిపీఠాలుగా ఆవిర్భవించాయి. వాటిలో 51 క్షేత్రాలు ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. అందులో 18 పీఠాలు మరింత విశిష్టతను కలిగి ఉన్నాయి. ఆ శక్తి పీఠాల్లో ఒకటి కామాఖ్య దేవాలయం. కామం అంటే కోరిక అని అర్థం. భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవత కాబట్టే ఈ అమ్మవారిని కామాఖ్య అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు సతీదేవి దేహాన్ని ఖండించినప్పుడు ఆమె యోని భాగం ఇక్కడ పడింది. అందుకే కామాఖ్యాదేవి ఈ రూపంలో కొలువు తీరింది. జీవుల పుట్టుకకు ఆధారమైనది, అత్యంత పవిత్రమైనదిగా భావించే అదే ఆకారంలోనే పూజలందుకుంటుంది. ప్రధాన ఆలయంలో 3 దేవతలుంటారు. వాళ్ళే కామాఖ్య, మాతంగి, త్రిపుర సుందరి. గుడి ప్రాంగణంలో మరో 7 అమ్మవార్లు కూడా కనిపిస్తారు. కాళి, తార, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమవతి బగలముఖిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ 10 మందిని దశమహావిద్యలు అని పిలుస్తారు. ప్రపంచాన్ని శాసించే 10 విద్యలకు వీళ్ళే ప్రతిరూపమని నమ్ముతారు. అంతేకాదు, ఈ దేవతలకు నవగ్రహాలను అదుపులో పెట్టగలిగే శక్తి ఉందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే గ్రహ దోషాలతో బాధపడే వారు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుపుకుంటారు. ఈ క్షేత్రానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే, కామాఖ్య అమ్మవారికి ప్రతి ఏటా జూన్లో అంటే ఆషాఢ మాసంలో ఋతుస్రావం జరుగుతుంది. ఆ సమయంలో 3 రోజుల పాటు గుడిని మూసేస్తారు. దానికన్నా ముందుగా ఆలయంలో వస్త్రాన్ని కప్పి ఉంచుతారు. ఋతుస్రావం పూర్తయిన తర్వాత 4వ రోజు తిరిగి తెరుస్తారు. అంబుబాచి మేళ అనే పండుగను నిర్వహించి ఋతుస్రావం సమయంలో కప్పిన వస్త్రాన్ని ముక్కలుగా చేసి భక్తులకు పంచుతారు. ఇక అమ్మవారి యోని భాగంలో నుంచి వచ్చే నీటిని తీర్థంగా ఇస్తారు. దీన్ని అంగోదకమని అంటారు. కామాఖ్య ఆలయంలో వామాచారం ప్రకారం పూజలు జరుగుతాయి. జంతు బలులు కూడా ఉంటాయి. ఎన్నో మహిమలున్న గుడి కాబట్టే ఇక్కడికి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ముందుగా గువాహటికి చేరుకొని అక్కడి నుంచి కామాఖ్య ఆలయానికి వెళ్తారు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి రైళ్లు, రోడ్డు, వాయు మార్గాల ద్వారా
గువాహటికి వెళ్ళే వీలుంది. అక్కడి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉండే కామాఖ్య ఆలయ సమీపంలో బస చేసేందుకు అనేక వసతులు ఏర్పాటు చేశారు. మరి మీరు కూడా ఈ గుడిని సందర్శించండి. భక్తి పారవశ్యంతో పరవశించండి. కామాఖ్యదేవిని దర్శించుకోవడానికి శుక్రవారం, మంగళవారంకు భక్తులు ఎక్కువ మంది వస్తుంటారు. అంతేకాకుండా మొక్కులు తీరాక తిరుగు దర్శనానికి వస్తుంటారు. ప్రతి ఏటా ఇక్కడికి వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథ వింటారో వారికి ఆ కామాఖ్యదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. జై మాత. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.